అందరికీ నమస్కారం. బృందావనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. దేశీ గో సంతతి వృద్ధి చెందాలి, అందరి ఆరోగ్యాలు బాగుండాలి. ఈరోజు నేను మీకు వివరించబోయే అంశము ఆవులు ఎటువంటి వాతావరణంలో ఉండాలి, షెడ్ ఎలా ఉండాలి, పైన షెడ్ ఎంత ఎత్తులో ఉండాలి, గాలి వెలుతురు ఎలా రావాలి, ఈ అంశాలని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా షెడ్డు తూర్పు నుంచి పడమరకి వేస్తూ ఉండాలి. మీరు ఉత్తర దక్షిణాలు వేసినట్టయితే చాలా భాగం ఎండ షెడ్లో పడటానికి అవకాశం ఉంది. అలాగే కనీసము మధ్యలో ఒక 12 అడుగుల ఎత్తుండాలి, పక్కన ఒక 10 అడుగుల ఎత్తుండాలి. సో ఇంత ఎత్తులో షెడ్ వేయటం వల్ల గాలి వెలుతురు షెడ్లో నిరంతరము ఉంటుంది. దీనివల్ల ఆవులు సౌకర్యవంతంగా ఉంటాయి. అలాగే పక్కన కొంతమంది ఏంటంటే ఈ క్లోజ్ చేసి మధ్యలో కిటికీలు పెడుతుంటారు. దానివల్ల ఏం జరుగుతుందంటే లోపల దోమల యొక్క సంచారము, ఈ గుడ్లు పెట్టడము, ఇదంతా గాలి సోకకపోవడం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి నేను ఈ విధానాన్ని అవలంబించాను. మీ సౌకర్యంగా కనీసం గాలి వెలుతురు ఉండేటటువంటి ఏర్పాటు మీరు చేసుకోవాలి. మన షెడ్డు ఇంచుమించుగా మధ్యలో స్తంభం వచ్చి 12 అడుగుల పాటు ఎత్తుండేలా చూసుకున్నాము. పక్కన ఇంచుమించుగా 9.5-10 అడుగులు ఉండేలా చూసుకున్నాము. దీని పొడవు 70 అడుగులు, వెడల్పు 26 అడుగులు. ఇంచేత అంటే ఆవు మసలటానికి మరీ దగ్గరగా పెట్టకుండా ఆవు మసలటానికి ఆవు పొడవు ఒక 6 అడుగులు ఉందనుకుంటే కూడా అటు ఇటు ముందు వెనకలు వాటి సంతృప్తికరమైనటువంటి ఖాళీ ఉండేందుకు గాను ఈ జాగ్రత్త మనం తీసుకోవడం జరిగింది. మామూలుగా ఎలా లెక్కేస్తారంటే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్లు ఒక ఆవుకి 4 అడుగులు వెడల్పు, ఒక 6 అడుగులు పొడవు సరిపోతుంది. అది మసలాలి కదా, అటు ఇటు మనం కదిలినట్టే దానికి స్వేచ్ఛ ఉండాలి కదా. కనీసము ఒక 6 అడుగులు వెడల్పు ఒక ఆవుకు అవసరం. పొడవు దానికి ఇంచుమించుగా 9 నుంచి 12 అడుగులు ఉంటే వెనక ముందు మంచిది. మనము ఈ మొత్తం మన ఆవులన్నీ కూడా ఈ 70 అడుగుల పొడవు 15 ఆవులు అటు ఇటు కడతాము. చాలా విశాలంగా ఉంటుంది. వాటికి గచ్చు ఎటువంటి గచ్చు ఉండాలి, గచ్చు ఖచ్చితంగా మట్టిదై ఉండాలి. ఇలాగా మట్టి మీకు స్థానికంగా ఏ మట్టి లభ్యత ఉంటే ఆ మట్టి, ఇసుక కానీ వేయగలిగితే మరీ మంచిది. దీనివల్ల ఉన్న సౌలభ్యం ఏంటంటే ప్రధానంగా ఆవుల ఆరోగ్యము బాగుంటుంది. గచ్చు వేయటం వల్ల ఉన్న ఇబ్బంది ఏంటంటే ఆవు తన జీవితకాలంలో అనేక వందల వేల సార్లు పడుకొని లేవటం జరుగుతుంటుంది. సో దాని ఒత్తిడి ఆ గచ్చు ఉండటం వల్ల మోకాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి వచ్చి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. శుభ్రం చేయడం కష్టం అని చెప్పేసి మన గచ్చు ఫ్లోరింగ్కి వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆవు సౌలభ్యము, ఆవు ఆరోగ్యం కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆవు అనారోగ్యం పాలైందంటే మీకు పాల ఉత్పత్తి వీటన్నిటి మీద కూడా ప్రభావం చూపుతుంది. కొద్దిగా కష్టతరమైన వ్యవహారమైన గచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ మట్టిది ఉండేలా చూసుకోండి. ఇప్పుడే ఆవుల్ని బయటికి వదిలాము. మట్టితో ప్రధానంగా చాలామంది ఏం చెప్తుంటారంటే మట్టి బురద అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది అని. కానీ దానికి వచ్చే ఆరోగ్య ప్రయోజనాలతో పోలిస్తే మట్టిలో పడుకోవటం వల్ల ఆవు పొందే సౌకర్యము కానీ దాని ఆరోగ్యం కానీ చాలా మెరుగుపడుతుంది. మట్టి భూతత్వం మనం ప్రకృతికి ఎట్లా దగ్గరగా ఉండటానికి ఉంటే మన ఆరోగ్యము మెరుగవుతుందో అలాగే ఆవు మట్టిలో ఉండటం వల్ల దాని ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే మనది ఈ షెడ్ అంతా కూడా మట్టితోటే చేశాము. ఇప్పుడే బయటకు వదలడం వల్ల ఈ పేడ అది తొలగించడం జరగలేదు. కానీ మీరు ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీ ఆవుల ఆరోగ్యం ఎట్లా ఉన్నది ఏమిటి అనేది మీరు గమనించవచ్చు. ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్త ఏంటంటే ఆవులు మనం బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ఏదైనా మనం ఇసుక వేసుకోవటము, కొంచెం పొడిమట్టి వేసుకోవటము చేస్తే ఇంకా శుభ్రంగా ఉంటుంది. మేము అట్లా వారానికి ఒకసారి మనము పొడిమట్టి వేసి ఈ గుంతలు అవి పొడ్చడం అనేది మనం చేస్తూ ఉంటాము. రాత్రిపూట తప్ప ఆవుల్ని సాధ్యమైనంత వరకు పగటి పూటల్లో స్వేచ్ఛగా తిరిగేటటువంటి వాతావరణం మీకు ఉండాలి. మీ గోశాలలో కానీ మీ యొక్క ఫామ్లో కానీ ఆ అవకాశం లేకపోతే బయటికి వెళ్ళి ఫారెస్ట్ ఏరియా, కొన్ని బంజరు భూముల్లోకి కనీసము రోజులో ఒక 3-4 గంటలు తిరిగి వచ్చే ఏర్పాటు ఉండాలి. నేను ప్రధానంగా వాటి గురించి నా ఆవరణలో కొన్ని రకాలైనటువంటి చెట్లను కూడా పెంచడం జరిగింది. దేవతా వృక్షాలైనటువంటి వేప, రావి చెట్లు చూసారు కదా, మామిడి, ఇట్లాంటివన్నీ కూడా పెంచి కేవలము అవి ఎండలో ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి సేద తీరటానికి, మామూలుగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా తిరగటానికి అనేక రకాలైన చెట్లను నేను ఒక ప్రణాళిక ప్రకారం
పెంచడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మనము ఆవులు మేయటానికి ఉపయోగిస్తున్నటువంటి గాడి, అందులోని ఈ రాక్ సాల్ట్ యొక్క దిమ్మను మీరు గమనించవచ్చు. చాలామంది చేసే ఒక పొరపాటు ఏంటంటే ఆవుకి సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి దీని పక్కనే వాటర్ టప్ పెట్టడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కానీ మేము ఆచరణలో గమనించినప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ గాడిలో మేత వేయటం వల్ల చాలా వరకు వేస్ట్ అవ్వకుండా అవి తినటం జరుగుతుంది. అలాగే ప్రతి గాడిలో కూడా ప్రతి 2-3 ఆవులు ఉన్న దగ్గర కూడా మనం రాక్ సాల్ట్ దిమ్మను ఒకటి పెడితే వాటికి కావాల్సినటువంటి మినరల్స్ కొన్ని మనం ఇవ్వలేకపోయినాయి, వాటంతట అవి నాకుతూ, వాటికి ఒకటే గుర్తు ఏంటంటే అది నాకుతుంది అంటే ఏదో దాంట్లో తగ్గింది అనేది అర్థం. మనకెలాగా లవణాలు ఇవన్నీ అవసరమో వాటికి కూడా ఈ రాక్ సాల్ట్నే మనం ప్రకృతిపరంగా దొరికినటువంటి రాక్ సాల్ట్నే మనం ఉపయోగిస్తాం. అలాగే నీరు కూడా మనం ప్రత్యేకంగా ఒక 12 కుండీలు కట్టాము పక్కన. అవి ఎప్పుడు దాహం అనిపిస్తే అక్కడికి వెళ్ళి నీరు తాగుతాయి. అలాగే గ్రేజింగ్కి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళే ప్రాంతాల్లో నీటి లభ్యత, ఏరు, మనకి ఇక్కడ ఏరు అది ఉంది, అక్కడ తాగి వస్తూ ఉంటాయండి. నీరు కూడా చాలా, ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈ రెండింటి లభ్యత మీరు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. ఈరోజు మనం షెడ్డు ఎటువంటి ప్రదేశంలో కట్టుకోవాలి, పొడవు వెడల్పులు ఎంత ఉండాలి, గాలి వెలుతురు ఎలా ఉండాలి, అలాగే ఎటువంటి గచ్చు ఉండాలి, ఇలాంటి అంశాల మీద చర్చించుకున్నాము. సాధ్యమైనంత వరకు సులభంగా ఉంటుందని చెప్పేసి షార్ట్ కట్కి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు ఆవు యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవాలనేది నా విజ్ఞప్తి. అలాగే నేను చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఏదైనా సందేహాలు ఉంటే నాకు తెలియజేయండి, నేను తక్షణం స్పందిస్తాను. అందరికీ నమస్కారం.